నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. అక్టోబర్ 10వ తేదీన ప్రపంచ మానసిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా దాని గురించిన పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 25 ఏళ్ల అనుభవం గల ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఏ రాజేష్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయనని అడిగి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ అక్టోబర్ 10వ తేదీన ప్రపంచ మానసిక దినోత్సవం జరుపుకుంటున్నాం. దాని గురించి పూర్తి విషయాలు మాకు తెలియజేయండి. ప్రపంచ మానసిక దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం అక్టోబర్ 10వ తారీఖు జరుపుకునే విషయము చాలా మంది తెలియపోవచ్చు. బట్ ఈ మధ్య కాలంలో మానసిక ప్రాబ్లమ్స్ గురించి మామూలుగా సమాజంలో బాగా అవేర్నెస్ పెరిగినందువలన ఇప్పుడు చాలా మంది పబ్లిక్కి దీని గురించి అవేర్నెస్ వస్తుంది. మనం ప్రతి సంవత్సరం మానసిక దినోత్సవం జరుపుకుంటున్నప్పుడు థీమ్ అన్నది WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని వాళ్ళు థీమ్ సెలెక్ట్ చేస్తారు. సో ఈసారి థీమ్ ఏంటంటే యాక్సెస్ టు సర్వీసెస్ అంటే ఏంటంటే యాక్సెస్ టు సర్వీసెస్, మెంటల్ హెల్త్ ఇన్ కెటాస్ట్రోఫీ అండ్ ఎమర్జెన్సీస్. ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చినప్పుడు, కరోనా మనకు ఒక 1.5-2 years వరకు మొత్తం ప్రపంచం అంతా వ్యాపించింది. చాలామంది ఇబ్బందులు పడ్డారు. సో ఆ 1.5 year పీరియడ్లో చాలామంది మానసిక ప్రాబ్లమ్స్తో బాధపడ్డారు. సో ఇది ఒక డిజాస్టర్ అంటాం. అంటే డిజాస్టర్ అంటే ఒక పర్టికులర్ ఈవెంట్ మొత్తం మానవ జాతి అంతటిని ఒకేసారి ఎఫెక్ట్ చేస్తే దాన్ని డిజాస్టర్ అంటాం. ఒక ఎపిడమిక్ అంటే కరోనా ఎపిడమిక్ అంటాం. అంటే ఒకేసారి ఎక్కువ మందిని ఎఫెక్ట్ చేస్తే అది ఎపిడమిక్ అంటాం. అలాగే ఒక ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఆ ఎర్త్క్వేక్ చుట్టూరుగా ఉన్న పబ్లిక్ ఎవరైతే ఎఫెక్ట్ అవుతారో అందరూ ఒకేసారి ఎఫెక్ట్ అవుతారు కాబట్టి అదొక డిజాస్టర్ అంటాం. అలా ఒక యుద్ధం, ఒక పెద్ద వార్ జరిగింది అనుకోండి, ఆ వార్ వలన చాలా మంది ఒకేసారి ఎఫెక్ట్ అవుతారు కాబట్టి అదొక డిజాస్టర్ అంటాం. సో ఇలాంటి డిజాస్టర్స్ ఏదన్నా జరిగినప్పుడు ఆ డిజాస్టర్కి ఎఫెక్ట్ అయిన పబ్లిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చే మానసిక ప్రాబ్లమ్స్ని మనం ఎలా ఎదుర్కొనాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి మానసిక ప్రాబ్లమ్స్ వస్తాయి అలాంటి సిచ్యువేషన్స్లో అన్న దానికి ఈ సంవత్సరం థీమ్ అన్నమాట. ఈ మధ్య మనకి ఎక్కువగా ఎఫెక్ట్ చేసింది నేపాల్ ఎర్త్క్వేక్ ఒకటి జరిగింది, తర్వాత సిరియన్ వార్ ఒకటి. ఈ 2 ఈవెంట్స్లోనూ చాలామంది మానసిక ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, అలాగే లేడీస్, విమెన్, ఎస్పెషలీ గర్భిణీ స్త్రీలు, డెలివరీ అయిన స్త్రీలు, వీళ్ళు ఈ ఎమర్జెన్సీస్, ఈ డిజాస్టర్ అప్పుడు ఎక్కువ శాతం మానసిక ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఈ డిజాస్టర్లో వచ్చే మానసిక ప్రాబ్లమ్స్ మెయిన్ డిప్రెషన్, యాంగ్జైటీ అండ్ PTSD అంటాం. అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్. అంటే ట్రామా అంటే ఒక మనిషి మానసికంగా డిస్టర్బ్ అయితే దాన్ని ట్రామా అంటాం. సో ఆ ట్రామా జరిగిన తర్వాత వచ్చే మానసిక సమస్యల్ని PTSD అంటారు. సో డిప్రెషన్, యాంగ్జైటీ, PTSD ఈ 3 ముఖ్యంగా ఎక్కువ మంది ఈ డిజాస్టర్ టైంలో మానసికంగా బాధపడతారు. వీటిని తొందరగా గుర్తించి మానసిక వైద్య నిపుణులు అంటే డాక్టర్లే కాదు, నర్సెస్, సైకాలజిస్ట్స్, మెంటల్ హెల్త్ వర్కర్స్, వీళ్ళంతా మానసిక నిపుణుల కింద వస్తారు. వీళ్ళ హెల్ప్ మనం తీసుకుంటే ఖచ్చితంగా వీళ్ళందరికీ ఎర్లీ స్టేజ్లోనే వైద్యం జరిగి వాళ్ళు ఫర్దర్ డిటీరియేట్ అవ్వకుండా, వ్యాధి ముదరకుండా మనం ఆపగలుగుతాం. ఈ మెంటల్ హెల్త్ అవేర్నెస్ మనం ఎందుకు ప్రతి సంవత్సరం క్రియేట్ చేస్తున్నామంటే ఇప్పటికి కూడా సమాజంలో స్టిగ్మా అనేది ఉంది. అంటే ఒక మానసిక వైద్య నిపుణుడి దగ్గర, అది సైకాలజిస్ట్ అవ్వచ్చు, సైకియాట్రిస్ట్ అవ్వచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళటం అనేది ఇప్పటికి కూడా చాలామంది షేమ్గా ఫీల్ అవుతారు. నా పక్కింటోళ్ళు తెలిస్తే ఏమనుకుంటారు, లేకపోతే నా రిలేటివ్స్కి తెలిస్తే ఏమనుకుంటారో, నాకు ఏదైనా పిచ్చి వచ్చింది అనుకుంటారు అన్న ఫీలింగ్తోనే ఇప్పటికీ చాలామంది మానసిక సమస్యల్ని సరి అయిన టైంలో మానసిక నిపుణుల దగ్గరికి వెళ్లకుండా డిలే చేస్తున్నారు. దానివల్ల చాలా సఫర్ అవుతున్నారు. తర్వాత అది వేరే వ్యాధులకి దారితీస్తూ ఉంటుంది. సో ఈ స్టిగ్మా అనేది ఇప్పటికి కూడా ఉంది. కాబట్టి ఈ వరల్డ్ మెంటల్ హెల్త్ డే కానీ, ప్రపంచ మానసిక దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం అవేర్నెస్ క్రియేట్ చేయడం అండ్ సమాజంలో స్టిగ్మాని తగ్గించడం.
ఈ విధంగా వాళ్ళలో మార్పు తీసుకురావడానికి ఈ మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది Conduct దోహదపడుతుంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం రాను రాను దీన్ని చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. సో దీనివల్ల ఇప్పుడు మనకి ఒక అడ్వాంటేజ్ ఏంటి, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, మీడియా యొక్క పాత్ర చాలా పెరిగింది. సో దీనివల్ల మనం ఏదన్నా చెప్పాలనుకున్నప్పుడు మీలాంటి ఛానల్స్ ద్వారా, తర్వాత మన ఇన్స్టాగ్రామ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఇలాంటివి చాలా తొందరగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఈ మానసిక సమస్యలతో బాధపడుతున్నారని ఎలా తెలుసుకోగలుగుతాం? ఒకటి ఏంటంటే ప్రతి మానసిక సమస్యకి కొన్ని నిర్దిష్టమైన లక్షణాలు ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిప్రెషన్, యాంగ్జైటీ అని ఇందాక చెప్పాను. సో యాంగ్జైటీకి సంబంధించి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలని ఎవరైతే బాధపడుతున్నారో ఆ వ్యక్తి ఆ లక్షణాన్ని గుర్తించి తోటి ఫ్యామిలీ మెంబర్కి కానీ, లేకపోతే కామన్గా ఎక్కువ శాతం ఒక పర్సన్ ఫస్ట్ ఎవరిని అప్రోచ్ అవుతారు, వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ఆర్ లోకల్ వాళ్ళకి తెలిసిన ఒక ఆర్ఎంపీఓ ఎవరో ఒకరిని వాళ్ళు అప్రోచ్ అవుతారు. నాకు ఒక సమస్య వస్తే నేను ఎవరినైతే ఎక్కువ నమ్ముతానో వాళ్ళకి నేను చెప్పడం జరుగుతుంది, ఆర్ నాకు తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పడం జరుగుతుంది. సో ఆ పర్సన్కి ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు ఎవరైనా అప్రోచ్ అయితే ఆ పర్సన్ వాళ్ళకి తెలిసిన మానసిక వైద్య నిపుణుల దగ్గరికి పంపించడం జరుగుతుంది. అప్పుడు మానసిక వైద్య నిపుణులు ఈ లక్షణాలని అర్థం చేసుకుని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్. అంటే మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఎలాంటి సిచ్యువేషన్స్తో వస్తారు, మీరు వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? మామూలుగా మానసిక ప్రాబ్లమ్స్ రెండు రకాలు, న్యూరోసిస్ అండ్ సైకోసిస్ అంటాం. న్యూరోసిస్ అంటే ఏంటంటే కామన్ యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివి, ఇవి పర్సన్కి తెలుస్తూ ఉంటాయి సిమ్టమ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ యాంగ్జైటీ, తెలుగులో మనం ఆందోళన అంటాం, ఆర్ భయం. సో భయం ఎక్కువ ఉన్నప్పుడు, భయం అన్నది అలా వచ్చి వెళ్ళిపోతే అది వ్యాధి కింద రాదు. ఆ భయం కంటిన్యూగా ఉందనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను లిఫ్ట్లో వెళ్ళాలంటే నేను భయపడుతున్నా, మిగతా సందర్భాల్లో నాకు ఏం భయం ఉండదు. లిఫ్ట్లో ఎంటర్ అయిన వెంటనే నాకు భయం వచ్చింది. అది స్టార్టింగ్లో ఎప్పుడో 1-2 టైమ్స్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను, నేను పట్టించుకోలేదు. బట్ అది రాను ఎక్కువ అయిపోయి నేను లిఫ్ట్లో ఎంటర్ అయిన వెంటనే నా శరీరంలో, నా మనసులో కొన్ని మార్పులు వచ్చినాయి. కామన్గా ఏమొస్తుందనంటే గుండె దడలాగా అనిపిస్తుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది, అరిచేతులు చెమట పడుతుంది, ఒక రకమైన బాడీ పెయిన్స్, హెడ్ ఏక్, ఒక్కోసారి శ్వాస ఆడనట్టు కూడా ఉంటుంది, అండ్ మనసులో భయం స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. సో ఇది ఒకసారి నేను అది లిఫ్ట్లోకి వెళ్ళినాక ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు, లిఫ్ట్ గురించి ఆలోచించినా, లిఫ్ట్లోకి ఎంటర్ అయినా నాకు ఈ సిమ్టమ్స్ వచ్చేస్తాయి. సో ఈ సిమ్టమ్స్ నేను గుర్తించిన తర్వాత డెఫినెట్లీ నేను లిఫ్ట్ అయితే నేను అవాయిడ్ చేయలేను కదా. ఈ రోజుల్లో సిటీలో మనం ఉన్నప్పుడు, ఎక్కడైనా మనం ఉన్నప్పుడు లిఫ్ట్ హెల్ప్ అయితే మనం తీసుకోవాలి. ఎందుకంటే కాంప్లెక్సెస్, అది మన కమర్షియల్ కాంప్లెక్సెస్ వచ్చేసినాయి, మాల్స్ వచ్చేసినాయి. సో లిఫ్ట్ ఎక్కకుండా మనం అవాయిడ్ చేయలేము. సో న్యాచురల్లీ నేను అప్పుడు ఏం చేయాలి, నా ప్రాబ్లమ్ని నేను తగ్గించుకోవడానికి, ఎందుకంటే నేను నా ప్రయత్నం నేను చేశాను భయం తగ్గించుకోవడానికి, ఎన్ని రకాలుగా ట్రై చేసినా నా భయం తగ్గలేదు. నేను అప్పుడు మానసిక వైద్య నిపుణుల దగ్గరికైనా ఆర్ సైకాలజిస్ట్ దగ్గరికైనా నేను సంప్రదించడానికి వెళ్ళినాక వాళ్ళు నా ప్రాబ్లం ఏ స్టేజ్లో ఉంది అన్నది అర్థం చేసుకుని, మైల్డ్ లెవెల్లో ఉందనుకోండి మందుల అవసరం ఉండదు, కౌన్సిలింగ్ ద్వారా కొన్ని థెరపీస్ ఉంటాయి, భయం పోగొట్టే థెరపీస్, ఆ థెరపీస్ ద్వారా తగ్గిస్తారు. బట్ ప్రాబ్లం సివియర్ అయిందనుకోండి థెరపీతో పాటు మందులు కూడా వాడాల్సి వస్తుంది. ఓకే. ఇందులో ఇల్యూషన్ స్టేజ్ కూడా ఉంటుంది కదా సార్, కొంతమంది ఊహించుకుంటూ ఉంటారు, అది కూడా మానసిక సమస్య, అది కూడా మానసిక సమస్య కింద వస్తుంది. బట్ దాన్ని న్యూరోసిస్ అన్నాం. నేను ఇందాక 2 రోజు చెప్పాను కదా, సైకోసిస్. అది యాక్చువల్లీ ఇల్యూషన్ కాదు, డెల్యూషన్ అంటాం. అది ఇల్యూషన్కి డెల్యూషన్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇల్యూషన్ అంటే అక్కడ ఉన్నదాన్ని మనం వేరే రకంగా ఇమాజిన్ చేసుకోవడం, డెల్యూషన్ అంటే లేని దాన్ని ఊహించుకోవడం. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక వ్యక్తి మీద ఒక రకమైన అనుమానం వచ్చింది, ఆ వ్యక్తి నన్ను ఏం చేయట్లేదు, బట్ ఆ వ్యక్తి చూసినప్పుడల్లా నేను ఆ వ్యక్తి గురించి నేను నెగిటివ్గా ఆలోచించి ఆ వ్యక్తి నన్ను ఏదో చేస్తారని ఆలోచన నేను స్లోగా పెంచుకుంటూ ఆ వ్యక్తి మీద అనుమానం తీవ్ర స్థాయిలో నేను పెంచుకున్నాను అనుకోండి, దాన్ని మేము డెల్యూషన్ అంటాం. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే హస్బెండ్కి వైఫ్ మీద అనుమానం, వైఫ్కి హస్బెండ్ మీద అనుమానం, అది కూడా డెల్యూషన్. ఏం జరగకపోయినా జరిగింది అనుకోండి. ఎస్. సో హస్బెండ్ ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ క్యారెక్టర్ మంచిగా ఉన్నా కూడా వైఫ్ క్యారెక్టర్ కరెక్ట్గా లేదని అనుమానం వచ్చిందనుకోండి, వైఫ్ని
ప్రతి క్షణం అనుమానిస్తుంటారు. సో అది వైఫ్కి ఒక టార్చర్ లాగా ఉంటుంది. దాన్ని మనం డెల్యూషన్ అంటాం. సో అది ఏంటంటే ఆలోచన విధానంలో లోపం అన్నమాట. సో డెల్యూషన్ అనేది ఆలోచన విధానానికి సంబంధించిన జబ్బు. అది చిన్న చిన్న విషయాలకి చాలా మంది ఎక్కువగా కోపడుతూ ఉంటారు, ఎక్కువ ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు. అది కూడా మానసిక సమస్య ఉంటుంది. అంటే మానసిక సమస్య ఒక్క సమస్యలోనే ఈ లక్షణం ఉండదు. చాలా మానసిక ప్రాబ్లమ్స్లో ఈ సిమ్టమ్ కామన్గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక మానసిక వైద్య నిపుణుడు మీరు చెప్పే లక్షణాలు బట్టి మీది ఏ కోవలోకి వస్తుంది, ఏ వ్యాధి కింద వస్తుందో దాన్ని మేము డయాగ్నోస్ చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తాం. సో మీరు చెప్తున్న కోపం అనేది చాలా మానసిక వ్యాధుల్లో ఉంటుంది. సో ఆ కోపం అన్నది మీకు అక్కడ కారణం ఉండి కోపం వచ్చింది అనుకోండి, అది వ్యాధి అవుతుంది. కారణం లేకుండా చిన్న చిన్న వాటికి కూడా కోపం ఎక్కువ వచ్చి అది మీరు తట్టుకోలేనంత కోపం మీరు ప్రదర్శించి దానివల్ల అవతల పర్సన్ని హర్ట్ చేశారు ఆర్ వస్తువులు విసిరేశారు అంటే చాలా పీక్ లెవెల్లో మీరు కోపం చూపిస్తున్నారు అనుకోండి, అది వ్యాధి లక్షణం. ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? ఎలాంటి వాటి ట్రీట్మెంట్లో మనకు మానసిక వ్యాధుల్లో ట్రీట్మెంట్లు ఎప్పుడు 2 రకాలు ఉంటాయి. నేను ఇందా చెప్పినట్టు థెరపీ అండ్ మెడిసిన్స్. సో థెరపీ అనేది చాలా మటుకు మైల్డ్ ప్రాబ్లమ్స్కి థెరపీ. సో చాలామంది సైకియాట్రిస్ట్ అంటే మానసిక వైద్య నిపుణుల దగ్గరికి వెళ్ళడానికి చాలా సంకోచిస్తారు. సో ఒక మానసిక వైద్య నిపుణుల దగ్గరికి వెళ్ళడానికి కొన్ని నెలలు పడుతుంది వాళ్ళకి. వ్యాధి వచ్చిన ఒక 6 months 1 year వరకు వాళ్ళు సరైన డాక్టర్ని కన్సల్ట్ అవ్వరు. ఇంకా మనం కరెక్ట్ చెప్పాలంటే మన సొసైటీలో ఎలా ఉంటుందంటే ఫస్ట్ మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తారు, అవునా? సో మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ అన్నీ చేయించుకుంటారు. అక్కడ చాలా మనీ ఖర్చు పెట్టేస్తారు. హెల్త్ బాగున్నట్లేదు, ఎవరో చేతబడి చేశారు, లేకపోతే ఎవరన్నా మంత్రాలు చేస్తున్నారు, వాళ్ళకి ఎవరి మీద ఒకరి మీద డౌట్ ఉంటుంది. సో ఫస్ట్ అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యాధి ఇంకా ముదురుతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటే ఉంటుంది, నిజం నువ్వు అన్నట్టు ఫలానా వ్యక్తి నీకు చేస్తున్నాడు అని. ఆ ఆలోచనని వీళ్ళు ఇంకా పెంచుతారు, బలంగా నమ్ముతారు. సో ముందు నమ్మకం తక్కువ ఉన్న స్థాయి నుంచి బాగా బలంగా అది మారే అవకాశం ఉంటుంది వీళ్ళ దగ్గరికి వెళ్ళినందువలన. సో దానివల్ల వ్యాధి ముదురుతుంది. ముదిరిన తర్వాత వాళ్ళు ఇందాక చెప్పినట్టు ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరకు లేకపోతే వాళ్ళకి బాగా పరిచయం ఉన్న డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళు మానసిక వైద్యం సజెస్ట్ చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, సైకాలజిస్టులు అంటే వాళ్ళు డాక్టర్స్ కాదు. సో వాళ్ళు మందులు ఇవ్వరు, వాళ్ళు ఓన్లీ థెరపీ ఇస్తారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినాక సైకాలజిస్టు ఒకసారి అసెస్మెంట్ చేశాక లేదు ఇది థెరపీతో తగ్గేది కాదు, ఖచ్చితంగా మెడిసిన్స్ కూడా వాడాలి అని సైకాలజిస్ట్ కనిపించినప్పుడు సైకాట్రిస్ట్ దగ్గరికి పంపిస్తే మేము మెడిసిన్ స్టార్ట్ చేస్తాం. మెడిసిన్స్తో మ్యాక్సిమం రిజల్ట్స్ వస్తాయి. మెడిసిన్స్తో పాటు ఒక్కొక్కసారి బాగా ఎక్కువ సివియర్ స్టేజ్లో ఉంటే కరెంట్ షాక్ ట్రీట్మెంట్ అని మీరు వినుంటారు. సో మూవీస్లో కూడా చూపెడుతుంటారు కదా, అలాంటి ట్రీట్మెంట్లు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. లేటెస్ట్గా ఇప్పుడు మ్యాగ్నెటిక్ ట్రీట్మెంట్లు కూడా వచ్చినాయి. అంటే షాక్ ట్రీట్మెంట్ అంటే చాలామంది భయపడతారు, అమ్మో నాకు షాక్ ఇస్తే నేను షాక్ తీసుకోవడం ఏంటి అంటే అదొక ఫోబియా ప్లస్ స్టిగ్మా ఉంటుంది. సో అందుకని లేటెస్ట్గా ఇప్పుడు మేము మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ RTMS అంటాం, ఆ ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాం. సో బేసిక్గా ఏంటంటే ఫార్మకాలజీ అంటే మెడిసిన్స్, నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ అంటే మెడిసిన్స్ కాకుండా మ్యాగ్నెటిక్ ఆర్ కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఉంటుంది. పెయిన్ఫుల్ ట్రీట్మెంట్స్ మెడిసిన్స్ అన్నది పెయిన్ఫుల్ కాదు, మీరు చెప్పే మ్యాగ్నెటిక్ ట్రీట్మెంట్ పెయిన్లెస్. ఇప్పుడు మీరు ఎలా అయితే కూర్చున్నారో అలాగే పేషెంట్ కూర్చోబెట్టి ఒక హెల్మెట్ లాంటిది నెత్తి మీద హెల్మెట్ లాంటిది పెట్టి ఒక 20 minutes పాటు మ్యాగ్నెటిక్ పల్సెస్ డైరెక్ట్ హెడ్కి డెలివర్ చేస్తారు. అది పెయిన్ ఉండదు. అది ట్రీట్మెంట్ అయినాక మ్యాక్సిమం వస్తే చిన్నపాటి తలనొప్పి వస్తుంది, అది కొంతసేపట్లో తగ్గిపోతుంది. అది కూడా ఎట్లా చేస్తారంటే కరెక్ట్ ఒక పాయింట్ని లొకేట్ చేసి ఆ పాయింట్కే ఇస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ పేషెంట్స్కి రేడియేషన్ ఎట్లా ఇస్తారు, ఓన్లీ క్యాన్సర్ ఏరియాకి రేడియేషన్ ఇచ్చి మిగతా ఏరియాని అవాయిడ్ చేస్తాం కదా, ఇన్ ద సేమ్ వే మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ కూడా బ్రెయిన్లో ఏ ఏరియా అయితే డిఫెక్ట్ అనిపిస్తుందో ఆ ఏరియాకే మ్యాగ్నెటిక్ పల్సెస్ డెలివర్ చేస్తారు. డిప్రెషన్లో ఉన్నారు అంటారు కదా సార్, డిప్రెషన్లోకి వెళ్ళడానికి ముందు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పిన అన్ని మానసిక ప్రాబ్లమ్స్లో మ్యాక్సిమం ఎఫెక్ట్ అయ్యేది, చాలా మంది బాధపడేది అండ్
కంపల్సరీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది డిప్రెషన్. డిప్రెషన్లో మళ్ళీ మైనర్ అండ్ మేజర్ అని ఉంటాయి. అంటే చాలా మైల్డ్ డిప్రెషన్ ఉందనుకోండి, అది సిమ్టమ్స్ చాలా చిన్నవిగా ఉంటాయి, దానికి సింపుల్ థెరపీతో సరిపోతుంది. బట్ మీరు అడిగినట్టు అది వ్యాధి మేజర్ డిప్రెషన్ని స్టార్టింగ్లో ఎలా మనం ఐడెంటిఫై చేస్తాము అని అంటే కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి. ఒక పర్సన్ అంతవరకు బాగున్న పర్సన్లో అతని బాడీ లాంగ్వేజ్లో కానీ, అతని మాట్లాడే విధానంలో కానీ, అతని రెగ్యులర్ యాక్టివిటీస్లో కానీ ఏమన్నా తేడా మనం గమనించితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్ తొందరగా ఐడెంటిఫై చేస్తాడు, అరే వీడు మొన్నటి వరకు నవ్వుతూ ఉన్నాడు, ఇప్పుడు కొంచెం ఏదో తేడా కనబడుతుంది, అంత ముందులాగా అందరితో కలవట్లేదు, కొద్దిగా లోన్లీగా ఉండటానికి ట్రై చేస్తున్నాడు, అందరిని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, ఎప్పుడు ఏదో కోల్పోయిన వాడిలో ఉంటున్నాడు, తిండి సరిగా తినట్లేదు. రూమ్మేట్ అనుకోండి, వీడి స్లీప్లో ఏదో చేంజ్ వచ్చింది, ముందు మార్నింగ్ 6కి లేచేవాడు ఇప్పుడు ఎర్లీగానే 2 o'clock 3 o'clock లేస్తున్నాడు. అండ్ స్టూడెంట్ అనుకోండి, కాలేజ్కి సరిగా వెళ్ళట్లేదు, అటెండెన్స్ మార్క్స్ సరిగా రాకపోవడం, కాలేజ్ క్లాసెస్ బంక్ కొడుతుండటం. ఇంకొకటి ముఖ్యంగా డిప్రెషన్లో కామన్గా మనం చూసేది అంతవరకు లేని అలవాట్లు కొత్తగా అలవాట్లు చేసుకోవడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆల్కహాల్ అలవాటు లేని వాడు డిప్రెషన్లో ఆల్కహాల్ అలవాటు చేసుకుంటాడు, సో స్మోకింగ్ అలవాటు లేని వాడు స్మోకింగ్ అలవాటు చేసుకుంటాడు. సో ఇవి స్టార్టింగ్ లక్షణాలు ఉంటాయి. అది బాగా తీవ్రంగా వెళ్ళిపోయి సూసైడ్ లెవెల్కి వెళ్ళారనుకోండి, డెఫినెట్గా అసలు సూసైడ్ చేసుకునే ముందు వాళ్ళల్లో ఆ ప్రీ సూసైడ్ లక్షణాలు కూడా ఉంటాయి. ఒకసారి బయటికి వెళ్ళి తిరిగి తొందరగా రాకపోవడం, డైలీ టైమింగ్స్, డైలీ షెడ్యూల్ ఆఫ్ యాక్టివిటీస్లో చేంజ్ రావటం, బాగా ఒంటరిగా అయిపోయి ముభావం ఉండటం, అవర్స్ టుగెదర్ ఒక రూమ్లో ఉండిపోవడం, ఫైనల్గా వాళ్ళు సూసైడ్ నోట్ అనేది రాస్తారు. సో ఇలాంటిది ఏమన్నా ఉంటే మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఏముందిలే నార్మల్ అయిపోతాడు అన్నది చాలా మంది చేసే మిస్టేక్. ఏముందిలే ఏదో కొంచెం బాధలో ఉన్నాడులే అనుకుంటాం. అంటే మామూలు బాధ వేరు, వ్యాధి తాలూకు బాధ వేరు. మామూలు బాధ మీకు కొంతసేపు ఉండి తగ్గిపోతుంది, వ్యాధి తాలూకు బాధ కంటిన్యూ ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే డిప్రెషన్ అనేది మనం డయాగ్నోస్ చేయడానికి సిమ్టమ్స్ 2 వారాల పాటు ఉంటే మేము డయాగ్నోస్ చేస్తాం. సో అంటే మనకి 2 వారాల టైం ఇస్తుంది మనకి. అంటే ఆ 2 వారాల్లో ఎవరో ఒకరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే ఇమీడియట్ స్పెషలిస్ట్ దగ్గర తీసుకుని వస్తే అది ముదిరిపోకుండా సూసైడ్ ప్రివెంట్ చేయగలుగుతాం. ఓకే సార్, ఈ మానసిక సమస్యలకు సంబంధించి అమూల్యమైన విషయాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్. థ్యాంక్ యూ.